హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో గ్రో యాప్లో మన హోల్డింగ్స్లో ఇక్కడ వెరిఫై హోల్డింగ్స్ అని ఉంది కదా, అంటే ఏంటి, ఇంకా యాక్టివ్ డిడిపిఐ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు మనం వెరిఫై హోల్డింగ్స్ అంటే ఏంటో చూద్దాం. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై విత్ టీపిన్ అని ఉంది. అంటే ఇక్కడ మనం టీపిన్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలన్నమాట. వెరిఫై విత్ టీపిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన టీపిన్ ఎంటర్ చేయాలి. టీపిన్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై పై క్లిక్ చేస్తే మన హోల్డింగ్స్ అన్ని వెరిఫై అవుతాయి. ఒకవేళ మీ దగ్గర టీపిన్ లేదనుకోండి, ఇక్కడ కింద క్లిక్ టు జనరేట్ పిన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి డ్రాగ్ చేయండి. ఇక్కడ ఎంటర్ బయో ఐడి ఉంది కదా, ఇక్కడ మీ బయో ఐడి ఎంటర్ చేసి మీకు మీ బయో ఐడి కావాలంటే ఇక్కడ టాప్లో రైట్ కార్నర్లో మీ లోగో ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మీ బయో ఐడి. దీన్ని కాపీ చేసి అక్కడ బయో ఐడిలో పేస్ట్ చేయండి. కింద మీ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి ఆ తర్వాత ఇక్కడ కింద ఈ పక్కన ఉన్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఇంకా మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి మీ టీపిన్ వస్తుంది. నేను ఆల్రెడీ టీపిన్ జనరేట్ చేశాను కాబట్టి ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాను. కానీ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ వెరిఫై హోల్డింగ్స్ అంటే ఏంటి, అసలు మన హోల్డింగ్స్ని ఎందుకు వెరిఫై చేయాలి అని. ఎందుకంటే మనం ఎప్పుడు షేర్ సెల్ చేసినా టీపిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా మన ప్రతిసారి షేర్ సెల్ చేస్తున్నప్పుడు టీపిన్ ఎంటర్ చేస్తూ ఉండాలి. అది ఒక్కోసారి మనకు ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడంటే మన ఇంట్రాడేలో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక షేర్ని ఒక పర్టికులర్ ప్రైస్లో మనం సెల్ చేద్దాం అనుకుంటాం. కానీ అప్పుడు మనం ఆ స్టాక్ ప్రైస్ ఎంటర్ చేసి టీపిన్ ఎంటర్ చేసే లోపు ఆ స్టాక్ ప్రైస్ ఎక్కువ లేదా తక్కువ అవుతుంది. ఎక్కువ అయితే ప్రాబ్లం లేదు, కానీ తక్కువ అయితేనే ప్రాబ్లం కదా. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసమే మన హోల్డింగ్స్ని వెరిఫై చేయాలి. డే స్టార్టింగ్లో ఒకసారి మన హోల్డింగ్స్ని వెరిఫై చేస్తే ఈ ఆ రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే మనం టీపిన్ ఎంటర్ చేయకుండానే మన షేర్స్ని సెల్ చేయొచ్చు. ఇదే ఈ వెరిఫై హోల్డింగ్స్ యొక్క ఉపయోగం. ఇంకా కింద యాక్టివ్ టీడీపీఐ అని ఉంది కదా, సెల్ వితౌట్ టీపిన్ అని. దీని ఉపయోగం ఏంటంటే మనం నార్మల్గా అయితే ఎప్పుడు షేర్ సెల్ చేసినా టీపిన్ ఎంటర్ చేస్తాం. ఒకవేళ ఆ రోజు మొత్తంలో టీపిన్ ఎంటర్ చేయకుండా సెల్ చేయాలంటే మన హోల్డింగ్స్ని వెరిఫై చేస్తే సరిపోతుంది. కానీ మనం ఎప్పటికీ టీపిన్ ఎంటర్ చేయకుండా మన షేర్స్ని సెల్ చేయాలి అంటే ఈ డీడీపీఐని యాక్టివ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఎప్పుడు షేర్స్ సెల్ చేసినా టీపిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ డీడీపీఐని యాక్టివ్ చేయడానికి కొంచెం ఛార్జ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఛార్జెస్ ఎంత అవుతాయో ఇప్పుడు మనం చూద్దాం. యాక్టివ్ డీడీపీఐ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, యాడ్ మనీ అండ్ యాక్టివ్. ఇక్కడ లెఫ్ట్లో చూసారు కదా, 100 రూపీస్ ప్లస్ 18% GST అంటే 118 రూపీస్. మనం ఈ సర్వీస్ని యాక్టివేట్ చేసుకోవడానికి 118 రూపీస్ పే చేయాలి. నేను ఈ సర్వీస్ని యాక్టివ్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు కాబట్టి బ్యాక్ వెళ్తున్నాను. ఫ్రెండ్స్, వెరిఫై హోల్డింగ్స్ ఇంకా యాక్టివ్ డీడీపీఐని అందరూ యాక్టివ్ చేసుకోవాలా అంటే లేదు ఫ్రెండ్స్. అది ఎవరికి ఎక్కువ యూజ్ అయితే వాళ్ళు యాక్టివ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడో ఒకసారి ట్రేడింగ్ చేస్తే మాత్రం అవసరం లేదు. ఎందుకంటే మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు మనకు అవసరమయ్యే ఛాన్స్ ఉంది. కానీ మనం ఇన్వెస్ట్ మాత్రమే చేసే వాళ్ళమైతే మనకు పెద్దగా యూజ్ ఉండదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడో 2-3 మంత్స్ తర్వాత సేల్ చేస్తాం. అప్పుడు టీపిన్ ఎంటర్ చేసి సెల్ చేస్తే సరిపోతుంది. మనకి ఈ సర్వీస్తో పెద్ద అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ సర్వీస్ ఎవరికి అవసరం అంటే ఎవరైతే డైలీ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారో, ఆప్షన్ ట్రేడింగ్ చేస్తారో అలాంటి వారి కోసం ఇది అవసరం అవుతుంది. బిగినర్ ట్రేడర్స్కి మాత్రం ఇది పెద్దగా అవసరం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వెరిఫై హోల్డింగ్స్ ఇంకా యాక్టివ్ డీడీపీఐ అంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.